ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. వంశీ, ఎక్కడికి వెళ్తున్నావురా? ఆ ప్రశాంత్ గాడు ఎక్కడున్నాడో వెతికి పట్టుకోవడం కోసం వెళ్తున్నానమ్మా. పట్టుకుని ఏం చేస్తావు? అసలు వాడు ఎందుకు మౌనికతో నా గురించి తప్పుగా చెప్పాడో తెలుసుకుంటాను. జరిగిందల్లా నా తప్పేం లేదని నిరూపించుకుంటాను. అక్కర్లేదు వంశీ, నువ్వెవరి గురించి వెతకాల్సిన అవసరం లేదు. నిన్ను నువ్వు నిరూపించుకోవాల్సిన పని లేదు. జరిగిందేదో జరిగిపోయింది. అదంతా ఒక పీడకలను మర్చిపోయి జరగాల్సిన దాని గురించి ఆలోచించు. ఏంటి మర్చిపోవాలా? ఎలా మర్చిపోగలనమ్మా? నాకు జరిగిన అవమానాన్ని ఎలా మర్చిపోగలను? ఊరి జనాల ముందు నన్ను దొంగలా చెట్టు కట్టేసుకొట్టారు. అంత పెద్ద ఇన్సల్ట్ని ఇంత ఈజీగా మర్చిపోమని ఎలా చెప్తున్నావు? అలా అని ఇప్పుడు ఆ కుటుంబం మీద పగలు ప్రతీకారాలు పెంచుకుంటూ పోతావా? కేశవ్ గారు మీ మామగారు వంశీ. కాదు కాదమ్మా, ఇక ఆయన నాకు మామగారు కాదు, నేను ఆయనకి అల్లుణ్ణి కాదు. నేను చెప్పింది వినకుండా వాళ్ళు చెప్పిందే నమ్మి నన్ను శిక్షించినప్పుడే నా దృష్టిలో అతను చనిపోయాడు. ఇన్ని రోజులు నేనేంటో చూసి కూడా ఎవరో చెప్పిన సాక్ష్యాన్ని పరిగణలోకి తీసుకున్నప్పుడే అతనికి నాకు మధ్య ఉన్న మామాళ్ళ సంబంధం తెగిపోయింది. తెగదెంపులు చేసుకుంటే తెగిపోయేవే అయితే వాటిని బంధాలని ఎందుకంటారా? ఎన్ని కష్టాలొచ్చినా తెగిపోయేది కాదు కాబట్టే దాన్ని బంధం అంటారు. నువ్వు విడిపోవాలని అనుకున్నా నిన్ను విడిపోనివ్వదు. అనవసరంగా ఆవేశపడకుండా జరిగింది మర్చిపోయి నీ భార్య గురించి ఆలోచించు. పాపం రా నందిని, అసలే కడుపుతో ఉంది. ఇలా జరిగినందుకు ఎంత కుమిలిపోతుందో ఏంటో. పర్లేదమ్మా, బాధపడి వాళ్ళ నాన్న చేసిన తప్పేంటో తనకి తెలియాలి కదా. అంటే ఏంట్రా? వాళ్ళ నాన్న తప్పు చేస్తే నా కోడలు శిక్ష అనుభవించాలా? ఇందులో తను చేసిన తప్పేంటి? ఆయన కూతురుగా పుట్టింది కదా, అదే తను చేసిన పెద్ద తప్పు. తప్పు వంశీ. ఒకరి మీద కోపాన్ని ఇంకొకరి మీద చూపించడం చాలా తప్పు. నీకు జరిగిన దానికి నాకు కూడా చాలా బాధగా ఉందిరా. కానీ అన్నయ్య గారు కూడా కావాలని నేను చేయలేదు కదా. అది వాళ్ళు ఊరి కట్టుబాటు. దానికి ఆయన మాత్రం ఏం చేస్తాడు చెప్పు? జరిగిందేదో జరిగిందనుకొని వాళ్ళని క్షమించి వదిలేరా? లేదమ్మా, వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. ఆయన అసలు ఎంత పెద్ద తప్పు చేశాడో నిరూపించిందే నేను నిద్రపోను. అంటే నందినిని తీసుకురావా? అసలు ఆ బంధమే వద్దనుకుంటుంటే మళ్ళీ మనిషి కావాలంటావేంటమ్మా? ఈ రోజు నుంచి వాళ్లతో మనకి సంబంధం లేదు. వాళ్ల గురించి గాని నందిని గురించి గాని ఆలోచించకు. ఏంట్రా ఒక్కసారిగా ఇలా మారిపోయావు? నందిని నీ భార్యరా, నువ్వు తాళి కట్టిన భార్య. తనంటే నీకెంత ఇష్టమో మర్చిపోయావా? తనని ఎంతలా ప్రేమించావు, తన గురించి ఎంత కేర్ తీసుకున్నావు మర్చిపోయావా? ఇప్పుడు ఆ ప్రేమంతా ఏమైపోయిందిరా? చచ్చిపోయింది. ఆ కేశవ్ మీద నాకొచ్చిన కోపం నందిని మీద ఉన్న ప్రేమని పూర్తిగా చంపేసింది. రాలిపోయిన ఆకులు చెట్టుకు ఎలా అయితే అతుక్కోవో, విరిగిపోయిన మనసులో కూడా ప్రేమ నిలవదు. వంశీ, భగవంతుడా, ఏంటి స్వామి ఇది? అన్యోన్యంగా ఉన్న వాళ్ళ మధ్య ఈ ఎడబాటేంటి స్వామి?
ఏంటి నందిని, ఇంకా జరిగిన దాని గురించే బాధపడుతున్నావా? భవిష్యత్ ఏంటో తెలియనప్పుడు ఆలోచించాల్సింది గతం గురించి కదా పద్మావతి. బాధపడితే జరిగింది మారిపోతుందా? లేదు కదా. మరలాంటప్పుడు బాధపడి మాత్రం ప్రయోజనం ఏంటి? నిన్నటి నుంచి నువ్వేమీ తినలేదు. ఇదిగో నీకోసం టిఫిన్ తెచ్చాను, తిను. ఆకలిగా లేదు పద్మావతి. కన్నీళ్లతో కడుపు నింపుకుంటే నీ ఆకలి తీరుతుందేమో నందిని, కానీ నీ బిడ్డ ఆకలి తీరదు కదా. నీకోసం కాకపోయినా నీ కడుపులో పెరుగుతున్న నీ బిడ్డ కోసమైనా తిను. ఈరోజు వంశీ దగ్గరికి వెళ్తామని చెప్పారు కదా, మరి మీ ఇంటికి వెళ్ళేటప్పుడు నీ ఒంట్లో శక్తి లేకపోతే ఎలా? తిను. ఏంటి మహాలక్ష్మి, నువ్వెక్కడికి? నేను వస్తానండి. అక్కడ ఏం జరుగుతుందోనని టెన్షన్ పడుతూ ఇక్కడే ఉండడం నా వల్ల కాదు. కానీ నువ్వు అక్కడికి వచ్చాక వంశీ నిన్ను కూడా ఏదైనా అంటే మేము తట్టుకోలేమమ్మా. లేదు నాన్న, నా బిడ్డ కోసం, నా బిడ్డ జీవితం నిలబడడం కోసం తల్లిగా నేను తలదించుకోవాల్సి వచ్చినా నేనేమీ బాధపడను. వంశీ ఆవేశపరుడే కావచ్చు, కానీ సంస్కారహీనుడైతే కాదు కదా. తనకి ఎవరితో ఎలా మాట్లాడాలో బాగా తెలుసు నాన్నా. అయినా కూడా వద్దమ్మా, తప్పు చేసింది నేను, తప్పక తీర్పిచ్చింది అన్నయ్య. మేం చేసిన పొరపాట్లకి మీరెందుకు బాధపడాలి? మేం చేసిన తప్పులకి మేమే ప్రాయశ్చిత్తం చేసుకుంటాం. అవును మహాలక్ష్మి, నువ్వు రాకపోవడమే చాలా మంచిది. అక్కడ వంశీ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో తెలీదు. మేం వెళ్ళగానే మాట్లాడతాడో లేక మాతో గొడవ పడతాడో కూడా తెలీదు. నువ్విక్కడే ఉండవు. అలాగేనండి, కానీ మీరు మాత్రం వంశీ ఏమన్నా తొందరపడకండి. ఆవేశంలో తనొక మాట జారినా అర్థం చేసుకోవడానికే ప్రయత్నించాలి గాని తనతో వాగ్వాదానికి దిగకండి. ఎందుకంటే మీరు వెళ్తోంది వంశీకి క్షమాపణ చెప్పడానికి మాత్రమే కాదు, కూలిపోతున్నా మన నందిని జీవితం నిలబెట్టడానికి. అర్థమైందా? అలాగే మహాలక్ష్మి, అమ్మాయిని తీసుకునిరా. వైష్ణవి, నందిని తీసుకురా. అలాగే అక్క. జాగ్రత్తమ్మా. వంశీకి కోపం తగ్గేదాకా కాస్త జాగ్రత్తగా ఉండు, సరేనా? అలాగే అమ్మా, వస్తాను.
అత్తారింటికి వెళ్లే ఆడపిల్ల ఆనందంగా ఉండాలమ్మా నందిని, ఇలా కన్నీళ్లతో కాదు. అవును నందిని, ఈ రోజుతో నీ సమస్యలన్నీ తీరిపోయినట్టే. ధైర్యంగా వెళ్ళు. సరే, వస్తానమ్మా. జాగ్రత్తమ్మా. సరే, వస్తాను. సరేనమ్మా. పదండి. భగవంతుడా, అంతా మంచి జరిగేలాగా చూడు తండ్రి. అక్క, గోడు కొట్టిన బంతిలాగా ఇలా వెళ్ళిన నందిని అదే కన్నీళ్లతో ఇదే గడప తొక్కుతుంది. చూస్తూ ఉండు. మా వాడింకా ఇంటికి రాలేదు. ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో ఏం తెలియట్లేదు. వాడెక్కడికి వెళ్ళాడో తెలీదు. నాకు చాలా భయంగా ఉంది. వాడి గురించి నీకేమైనా తెలిస్తే నాకు ఫోన్ చేయి. ఉంటా. మంచినీళ్ళు తీసుకోండి. ఏంటి బాబు ఇలా వచ్చావు? వాడెక్కడున్నాడు? ముందు వాడిని రమ్మనండి, అప్పుడు చెప్తాను. అసలు ఇంట్లో ఉంటే కదా బాబు రమ్మడానికి. మేము ఊరిలో వచ్చేసరికి ఇంట్లో లేడు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. వాడి కోసం పోలీసులు కూడా వచ్చేళ్లారు. ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళొస్తా అని ఇంటి నుంచి బయలుదేరి 2 రోజులైంది. ఇంతవరకు రాలేదు. కనీసం ఎక్కడున్నాడో కూడా తెలీదు. వాడికి ఏం జరిగిందని చాలా భయంగా ఉంది బాబు. కాసేపు అయ్యాక నీ దగ్గరికే వద్దామనుకున్నాం. ఇంతలో నువ్వే వచ్చావు. వాడి గురించి ఏమైనా తెలిసిందా బాబు నీకు? లేదండి, నాకు ఏం చెప్పలేదు. ఫోన్ చేస్తే కలవడం లేదు, అందుకే ఇంటికొచ్చాను. మీరేం కంగారు పడకండి. నాకు తెలిసిన ఫ్రెండ్స్కి కాల్ చేసి అడుగుతాను. రమేష్, ప్రశాంత్ ఏమైనా మీ ఇంటికి వచ్చాడా? రాలేదు వంశీ. పోనీ నీకేమైనా చెప్పాడా? నాకైతే ఏం చెప్పలేదురా. ఏరా, ఏం జరిగింది? ఏం లేదురా, వాడు కనిపించట్లేదని వాళ్ళ పేరెంట్స్ కంగారు పడుతున్నారు. అవునా? నాకేదైనా ఇన్ఫర్మేషన్ వస్తే నీకు ఇన్ఫార్మ్ చేస్తానురా. ఓకేరా. వాడికి కూడా తెలియదంట. నేను వెళ్ళి చూసొస్తాను. మీరిద్దరూ ధైర్యంగా ఉండండి. రే కష్టపడబాకరా, మేమే నేను వదిలేస్తాం. రే కట్లిపేరా. లే రే, చూడు, నీ అదృష్టం బాగుండి బతికిపోయావు. ఇంకోసారి అమ్మాయిలు ప్రేమ అంటే చంపేస్తా, అర్థమైందా? అలాగే అన్నా, ఇంకెప్పుడు మౌనికాని కలవను. వదిలిపెట్టినందుకు ప్రెసిడెంట్ గారికి థ్యాంక్స్ చెప్పండి అన్నా. ప్రెసిడెంట్ గారికా? వాడేవాడు? అదేంటన్నా, నన్ను కిడ్నాప్ చేయించింది ప్రెసిడెంట్ గారు కాదా? కాదు. మరి ఇంకెవరు? కేశవ్ గారు, ఆయనే మా బాస్. ఆయన నన్నెందుకు కిడ్నాప్ చేయించుంటాడు? ఏంట్రా ఆలోచిస్తున్నావు? వెళ్ళు. మళ్ళీ నా మనసు మారిందంటే చస్తావు. అలాగే అన్నా. రేయ్, నీ ఫోన్ తీసుకెళ్ళు. వెళ్ళు. నన్ను కిడ్నాప్ చేస్తే ప్రెసిడెంట్ గారు చేయించాలి, కానీ వీళ్ళేమో కేశవ్ గారు చేయించారన్నారు. ఏదో తేడాగా ఉందేంటి?
హలో హలో మేడం. ఎరా నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చింది? మీరు చెప్పమన్నట్టే వాడికి ఆ కేశవ పేరు చెప్పాం మేడం. ఇక మీ మీద డౌట్ వచ్చే ఛాన్సే లేదు. వీడేంటి ఫోన్లో మేడం అంటున్నాడు? అంటే నన్ను కిడ్నాప్ చేయించింది మేడం గారా? మరి ఆయన పేరెందుకు చెప్పుంటాడు? తెలుసుకోవాలి. వెరీ గుడ్. థ్యాంక్ యూ మేడం. మేడం ఒక్క నిమిషం లైన్లో ఉండండి. రే వాడు మొత్తం వినేశాడు రా. మేడం రే ఏమైందిరా అక్కడ? ఆ ప్రశాంత్ గాడు మనం మాట్లాడుకుందంతా దొంగచాటుగా విన్నాడు మేడం. పారిపోతున్నాడు. సరే ఎలాగో పారిపోతున్నాడు కదా, అలాగే పైకి పంపించేయి. ఓకే మేడం. రేయ్ పదరా. చచ్చాడు నా కొడుకు. వెనక్కి పోని. ఏంటి శ్వేత, కూరగాయలకు వెళ్ళమని చెప్పాను కదా, ఇంకా వెళ్ళలేదా? వెళ్దామని ఆలోచిస్తూ ఉండిపోయినదేమో బామ్మ. శ్వేత ఏంది గట్లున్నావు? ఏమైంది? కూరగాయల కోసం మార్కెట్కి వెళ్తే అక్కడందరూ అక్క గురించే మాట్లాడుకుంటున్నారత్తా. ఏమిటి, పద్మావతి గురించి మాట్లాడుకుంటున్నారా? ఏమని? అక్క పెళ్లి చేసుకున్న ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి మహాలక్ష్మి అక్క కుటుంబానికి దరిద్రం పట్టుకుందంట. అక్క సంపత్ని చంపడం దగ్గర నుంచి వంశీ నందినిని వదిలేసేంత వరకు జరిగిన అన్నింటికీ కారణం అక్కే అంటూ మాట్లాడుతున్నారు బామ్మ. వాళ్ళ మొహాల మండ, వాళ్ళకేం పోయే కాలం వచ్చిందట? అలాంటి మాటలు మాట్లాడుకుంటుండగా నువ్వు విన్నావు కాబట్టి సరిపోయింది. అదే ఆ ఇంటి వాళ్ళు ఎవరైనా వినుంటే ఏమనుకుంటారు? నిజంగానే ఇవన్నింటికి కారణం తనేనేమో అనుకోరు? గీ జనాలకి పని పాట ఉండదేమో బామ్మ. ఎప్పుడు చూసినా పక్క వాళ్ళ జీవితాల గురించే మాట్లాడుకుంటారు. వాళ్ళ జీవితాలేందో వెలిగిపోతున్నట్లు విప్పి చూస్తే అందరి జీవితం మేడిపండే అని గెప్పుడు తెలుసుకుంటారో ఏందో. వాళ్ళకి అన్ని తెలివితేటలే ఉంటే ఇంకొకరి గురించి తప్పుగా ఎందుకు మాట్లాడతారు? లోకులు కాకులని ఊరికే అన్నారా? పాపం అక్క అక్కడ ఎంత బాధపడుతుందో ఏంటో అని చాలా కంగారుగా ఉంది బామ్మ. నువ్వేం కంగారు పడకు శ్వేత. మహాలక్ష్మి వాళ్ళు చాలా మంచివాళ్ళు. పద్మావతిని ఏమీ అనకుండా కంటికి రెప్పలా చూసుకుంటారు. ఎంత మంచి తేనైనా ఒక్క విషం చుక్క పడితే పనికి రాకుండా పోతుంది కదా బామ్మ. ఇప్పుడు బయట మాట్లాడుకున్న మాటలు ఏదో ఒక రోజు వాళ్ళ ఇంటికి చేరవని గ్యారంటీ ఏంటి? అసలు వంశీ నందినిని తీసుకెళ్ళినా ఇలాంటి మాటలు వినాల్సి వచ్చేది కాదు కదా బామ్మ. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు శ్వేత. పరిస్థితులు త్వరలోనే చక్కబడతాయిలే. అయినా పద్మావతి వంశీబాబు వాళ్ళ ఇంటికి వెళుతున్నావని చెప్పింది కదా. తప్పకుండా పద్మావతి మాట వంశీ వింటాడు. నందినిని కాపురానికి తీసుకువెళ్తాడు. నువ్వేం కంగారు పడకు, చూస్తూ ఉండు. ఆ దేవుడి దయ వల్ల అంతా మంచి జరగాలి బామ్మ.
రే ప్రశాంత్, ప్రశాంత్ ఏమైందిరా? లేరా? రే ప్రశాంత్, ఏంట్రా ఇది? ఎవరు చేశారా ఇది? వంశీ, ఏంట్రా ఇది? ఎవరు చేశారా ఇది? కేశవ. కేశవ ఏంటి? చెప్పు చెప్పు ప్రశాంత్, చెప్పరా. కేశవ చెప్పరా, చెప్పరా ప్రశాంత్, నీకు ఈ పరిస్థితి కల్పించింది ఎవరు? కేశవగా అరుగ్గ. చెప్పరా ప్రశాంత్. ప్రశాంత్, ప్రశాంత్ లేవరా. రే లేవరా ప్రశాంత్, ప్రశాంత్ లేవరా. ప్రశాంత్, ప్రశాంత్, ప్రశాంత్ లేవరా. రే లేవరా ప్రశాంత్, ప్రశాంత్ లేవరా. ప్రశాంత్ లేవరా. ప్రశాంత్, ఇక్కడ నుంచి మనం బంధువులం కాదు, శత్రువులం, బద్ధ శత్రువులం. అసలు మీరు నా ఇంట్లో ఉండటం నేను అస్సలు భరించలేను. వెళ్ళిపోండి, వెంటనే ఇంట్లోంచి వెళ్ళిపోండి. అది కాదు వంశీ, నేను చెప్పేది ఒక్కసారి. ఇంకా ఏంట్రా నువ్వు చెప్పేది? వెళ్ళమని చెప్తుంటే అర్థం కావడం లేదా? వదరా. వంశీ, వంశీ, ఏయ్, వంశీ, వంశీ, వంశీ చెప్పేది విను వంశీ. ఓరా. అనే